సుఖం, సంతోషం, మనశ్శాంతి, ధనయోగం ఉండాలి. ఇవన్నీ కలుగుతాయి. ఏంటంటే ఈ భూమిపై నివసించే మనం స్వర్గప్రాప్తిని పొందాలని ఆ పరమేశ్వరుడు భావిస్తుంటాడు. అందుచేతనే సకల సుఖభోగాలను ఈ భూమిపై సృష్టించాడు. ఈ భూమిపై పుట్టిన ఒక్కొక్క మనిషికి, మనుషులకే కాదు సకల జీవరాశులకి ఇక్కడున్న సుఖభోగాలపై హక్కు ఉంది. ఈ భూమి మన సొంతం. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ భూమిపై ఉన్నటువంటి సకల సుఖభోగాలను అనుభవించే అవకాశం ఉంది. కొందరిని అవి వెతుక్కుంటూ వస్తాయి, కొందరు వాటిని వెతుక్కుంటూ వెళ్ళాలి. అప్పుడు నాకెందుకు అవి దక్కట్లేదు, అవి నన్ను వెతుక్కుంటూ వస్తాయా లేక నేనే వెతుక్కుంటూ వెళ్ళాలా, వెతుక్కుంటూ వెళితేనే దక్కుతాయా, వాటిని దక్కించుకోవడానికి అసలు నేనేం చేయాలి, ఇటువంటివన్నీ తెలుస్తాయి. అందుకుగాను కాస్త బుర్రను ఉపయోగించండి. ఎప్పుడు టీవీనే చూస్తూ కూర్చుంటే, ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో చాలా లెక్కలు కూడా కావాలంటే మీ పిల్లాన్ని అడగండి, ఒక లెక్క చెప్పి దీన్ని కూడి చెప్పు అంటే అతను